అందరికీ నమస్తే. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందాము చూడండి. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం గిన్నె బాగా కలపడానికి వీలుగా పెద్దది పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి వేసాము. దాని తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, ఇవి అన్నీ వేగాలి. బీన్స్ ఫస్ట్ వేయకూడదు, మా నాన్నమ్మ తెలియక ఫస్ట్ వేసేసారు. సో వెల్లుల్లి ఆనియన్ కొద్దిగా వేగాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ ముక్కలు అండ్ 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ 100 గ్రామ్స్ పన్నీర్ని మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఇలా జస్ట్ కలిపి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో సాల్ట్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేయాలి. సో ఆ పన్నీర్ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ పెప్పర్, కారం, ఉప్పు ఈ 3 వేస్తున్నాను. నేను ఇక్కడ సాసెస్ అయితే ఏమీ వేయట్లేదు. సో ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి అస్సలు బటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ ఆయిల్తోనే చేసుకోవాలి. మనం ఉడకబెట్టిన రైస్ బాస్మతి రైస్ అయినా వాడచ్చు. మేము నార్మల్ రైస్ ఉడకబెట్టుకుంది 4 కప్స్ ఇందులో వేసుకుంటున్నాం. పన్నీర్ ముక్కలు, వేయించుకున్న పన్నీర్ ముక్కలు, మిరియాల పొడి, సాల్ట్, కొంచెం కారం, చిటికెడు కారం. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా 2 అట్ల కాళ్ళతో మనం మిక్స్ చేసుకోవాలి. లోలో పెట్టుకొని తిప్పుకోండి, ఎందుకంటే అన్నం వేసాం కదా. అమ్మా రెడీయా? ఇగో రెడీ అయిపోయింది. వావ్, అసలు ఏ సాసెస్ లేకుండా హెల్దీగా కదా, చక్కగా బాగుంటుంది. అందరు చేసుకోవచ్చు, అందరు తినచ్చు, ఏ మసాలాలు లేవు. థ్యాంక్ యూ. ఎప్పుడు నేనే టేస్ట్ చూసి చెప్తా కదా, ఈసారి మా నాన్నమ్మ చూస్తుంది. చూడు, సూపర్, బాగుందా? చాలా బాగుంది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.